మీడియా మిత్రులకి నమస్కారం. రాష్ట్రంలో సుమారు 80 లక్షల మంది పైగా వృద్ధులు ఉన్నారు. అంటే 13% పైగా 60 సంవత్సరాలు నిండినటువంటి వారు ఉన్నారు. అందులో 65 లక్షల మంది సామాజిక సంక్షేమ పెన్షన్లు, అనారోగ్యంతో కూడిన వారి పెన్షన్లు, విభిన్న ప్రతిభావంతుల పెన్షన్లు, వితంతువుల పెన్షన్లు పొందుతున్న వారు కూడా ఉన్నారు. భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా 4,000 పెన్షన్లు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి పెన్షన్దారులు పొందడం ఒక ప్రత్యేకత. సిపిఐ పార్టీ గత 15 సంవత్సరాలుగా 75 రూపాయలు, 100 రూపాయలు, 200 రూపాయలు ఉన్నట్లుండి ఈ పెన్షన్దారుల సంక్షేమం కోసం ప్రత్యేకమైనటువంటి కృషి చేస్తూ ఉంది. ఈ సందర్భంగా సిపిఐ పార్టీ నుండి రాష్ట్ర ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ పంపుతున్నాం. రేపు అక్టోబర్ 1వ తేదీ అంతర్జాతీయ సీనియర్ సిటిజన్ల దినోత్సవం. ఈ అంతర్జాతీయ సీనియర్ సిటిజన్ల దినోత్సవాన్ని పురస్కరించుకొని 4,000 పెన్షన్లు ఇస్తూ అనేక రాష్ట్రాలకి ఒక మోడల్గా ఉన్న ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రిగా ఉన్న చంద్రబాబు నాయుడు గారిని ఈ వయోవృద్ధుల సంక్షేమం కోసం, వికలాంగులు, వితంతువుల సంక్షేమం కోసం ఒక ప్రత్యేక కమిషన్ని ఏర్పాటు చేయమని రాష్ట్ర స్థాయిలో ఈ లేఖ ద్వారా కోరుతున్నాం. అదే కాకుండా అన్ని జిల్లాలలో ఒక ప్రత్యేక డిపార్ట్మెంట్ని ఒక సీనియర్ అధికారి నేతృత్వంతో ఏర్పాటు చేసి ఈ సీనియర్ సిటిజన్ల సంక్షేమానికి కృషి చేయాలని విజ్ఞప్తి చేస్తున్నాం. అలాగే ప్రభుత్వ ఉద్యోగులకి భార్యాభర్త ఉద్యోగాలు చేస్తూ రిటైర్డ్ అయితే ఇద్దరికి ఎలా పెన్షన్ పొందే సదుపాయం ఉందో, ఈ శ్రమజీవులైనటువంటి పేదలు ఇద్దరు సంపద వృత్తికి సేవా రంగంలో జీవితకాలం పనిచేశారు కాబట్టి రిటైర్మెంట్ వయసు, వృద్ధాప్య వయసు ఉండి భార్యాభర్తలతో బతుకుంటే ఇద్దరికీ పెన్షన్లు ఇవ్వాలని కోరుతున్నాం. అలాగే ఈ ప్రాథమిక ఆరోగ్య కేంద్రాల్లో ఉన్న వైద్యులు పీరియాడికల్గా ఈ ఓల్డ్ ఏజ్ హోమ్స్కి విజిట్ చేసి వారి ఆరోగ్యాన్ని, కావాల్సిన మందుల్ని ఇచ్చే ఏర్పాటు చేయాలని కూడా ఈ సందర్భంగా కోరుతూ ఈ సంక్షేమ పెన్షన్లు పొందుతున్న అన్ని తరగతుల ప్రజలతో పాటు సీనియర్ సిటిజన్లందరికీ కూడా ఈ న్యాయం చేకూర్చడానికి ఈ ప్రత్యేక కమిషన్ ఉపయోగపడుతుందని, అది 25 అక్టోబర్ 1వ తేదీ అంతర్జాతీయ సీనియర్ సిటిజన్ల దినోత్సవం సందర్భంగా లోపుగా ఈ కమిషన్ ఏర్పాటు చేయమని చెప్పి ఈరోజు ముఖ్యమంత్రి గారికి ఒక లేఖ సిపిఐ తరఫున వ్రాస్తున్నాను. వారు దీన్ని సానుకూలంగా స్పందించాలని చెప్పి కోరుతున్నాను.